హాయ్ అండి, నమస్తే, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ టు మై ఛానల్ ఆసమ్ హోమ్ వ్లాగ్స్. ఈరోజు మా ఆసమ్ హోమ్లో ప్రాన్స్ సెమీ గ్రేవీ రెసిపీ అనమాట. మరి ఎక్కువగా థిక్గా లేకుండా, అలాగని మరి లూజ్ కర్రీ కాకుండా సెమీ గ్రేవీ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ ఇంకా రోటీస్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్. ముందుగా అయితే ఒక 1 kg ప్రాన్స్ని తీసేసుకొని వాటికి 2 sides-లో ఉన్న తీగలు అనేది తీసేసి ఒక 2-3 సార్లు సాల్ట్ వేసేసి క్లీన్ చేశాను. ఇప్పుడు ఇందులో సాల్ట్ ఇంకా పసుపు యాడ్ చేసేసుకొని బాయిల్ చేసుకుంటున్నాను. ఈ ప్రాన్స్కి 2 sides-లో నల్లటి తీగలు లాంటివి ఉంటాయండి. వాటిని కూడా క్లీన్ చేసుకుంటేనే మనకు స్మెల్ లేకుండా ఉంటుంది, కర్రీ కూడా బాగుంటుంది అనమాట. ఇలా ప్రాన్స్ని క్లీన్ చేసేటప్పుడు ఒకసారి బాగా చెక్ చేసుకొని క్లీన్ చేసుకోండి. కర్రీ స్మెల్ రాకుండా టేస్టీగా వస్తుంది అనమాట. ఇలాగా ఉప్పు ఇంకా పసుపు వేసిన తర్వాత కాసేపు బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా సాల్ట్ ఇంకా పసుపు రెండు కూడా అన్ని ముక్కలకు పట్టేటట్లుగా ఇలా కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలన్నమాట. మనం ఎప్పుడైనా ప్రాన్స్ ఎక్కువ తీసుకొచ్చినప్పుడు స్టోర్ చేయాలనుకున్నప్పుడు కూడా అలాగే పచ్చివి స్టోర్ చేయకుండా ఇలాగ కొంచెం పసుపు ఇంకా సాల్ట్ వేసేసి బాయిల్ చేసి పెట్టుకున్నామంటే 1 or 2 days ఈజీగా ఉంటాయి. ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత కూడా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి. అయితే ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇంకా పచ్చిమిర్చిని అయితే యాడ్ చేశాను. ఇలా ప్రాన్స్కి మంచి ఫ్లేవర్ రావడం కోసం ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటే రెసిపీలో కొంచెం ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది అనమాట. మీలో ఎంతమంది ఇలా బాయిల్ చేసి కర్రీ ప్రిపేర్ చేస్తూ ఉంటారు నాన్ వెజెస్ అనేది కామెంట్ చేయండి. ఇప్పుడు ఇలాగైతే బాయిల్ వచ్చేసింది బాగా. ఈ ప్రాన్స్లో ఉన్న వాటర్ మొత్తం కూడా బయటకు వచ్చేసాయి అనమాట. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. ఇలా బాయిల్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని అయితే పక్కన వేరే బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇలా కర్రీ ప్రిపేర్ చేసుకునేటప్పుడే మనం ఇలా బాయిల్ చేసుకుంటే మరి అలాగే ప్లెయిన్ గా కాకుండా కొంచెం సాల్టీగా అలాగే ఈ స్పైసెస్ తో కలిపి కూడా మనం కర్రీ ప్రిపేర్ చేసుకున్నా బాగుంటాయి అనమాట. ఇప్పుడు అదే బండిలో ఒక 2 నుంచి 3 tablespoons వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా కొంచెం ఆయిల్ వేడైన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకున్నాను. ముందు కూడా మనం ప్రాన్స్ బాయిల్ చేసుకునేటప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే కట్ చేసి యాడ్ చేసుకున్నాం కదా, అదే సైజ్ ఆనియన్ని ఇక్కడ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ అన్నింటినీ కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు, కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ బ్రౌన్గా అవ్వాల్సిన అవసరం లేదనమాట. కొంచెం ఇలాగా ట్రాన్స్పరెంట్గా మారిన తర్వాత ఇందులో ఒక 2 teaspoons అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేనైతే పసుపు ఇంకా సాల్ట్ కొంచెం వంట నూనె యాడ్ చేసేసి స్టోర్ చేస్తూ ఉంటాను అనమాట ఫ్రిడ్జ్లో. ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంచెం పసుపు, ఉప్పు, వంట నూనె, మనం యూస్ చేసే వంట నూనె యాడ్ చేసి ప్రిపేర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి కొబ్బరి పొడి అనమాట. ఈ కొబ్బరి పొడి కూడా నేను స్టోర్ చేస్తూ ఉంటాను. ఇందులో ఎండు కొబ్బరి, ధనియాలు, కొంచెం జీలకర్ర యాడ్ చేసేసుకొని దాంతో పాటుగా కొంచెం లవంగా, చెక్క కూడా యాడ్ చేసేసి ప్రిపేర్ చేస్తుంటాను అనమాట. ఈ 2 రకాల మసాలాస్ ఎలా ప్రిపేర్ చేస్తాననే వీడియో కూడా ఫుల్ లెంత్ వీడియో మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఒక 6-7 మిరియాలను అయితే కచ్చాపచ్చగా దంచేసి యాడ్ చేశాను. నార్మల్గా ప్రాన్స్ కర్రీ కొంచెం స్వీట్నెస్ వస్తుందన్నమాట. ఆ స్వీట్నెస్ తగ్గించడం కోసం కొంచెం మిరియాల పొడిని అయితే ఇక్కడ యాడ్ చేశాను. ఈ మసాలాలన్నీ ఇలా బాగా వేగిన తర్వాత ఇందులో కారం అయితే యాడ్ చేస్తున్నానండి. ఒక 2-3 tablespoons అయితే యాడ్ చేస్తున్నాను. మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి మీరు కొంచెం స్పైసీగా వద్దనుకుంటే కొంచెం తగ్గించి యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్ని బట్టి. ఇలాగా ఈ మసాలా మొత్తం బాగా వేగిన తర్వాత మనం పక్కన బాయిల్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా అయితే పూర్తిగా బాగా పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే వేగిపోయింది అనమాట మసాలా. ఇందులో ప్రాన్స్ని యాడ్ చేస్తున్నాను. మనం బాయిల్ చేయగా వచ్చిన వాటర్తో సహా మొత్తంగా యాడ్ చేసేయాలన్నమాట. ఇలాగా మరి ఎక్కువ మసాలాలు కాకుండా, పెద్ద హైరానా ప్రాసెస్ కాకుండా చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి. కొత్తగా వంట నేర్చుకుంటున్న అలాంటి బిగినర్స్ అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. మరి లెంతీ ప్రాసెస్ ఏమి ఉండదు, చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే రెసిపీ అనమాట. రోటీస్లోకి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్. చిన్నపిల్లలు సీ ఫుడ్ పెట్టాలనుకున్నప్పుడు ఫిష్ అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, ఇలా ప్రాన్స్ అయితే ఈజీగా పెట్టేయచ్చు అనమాట వాళ్ళకి. ఇలాగా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకుని పిల్లలు కూడా ఈజీగా పెట్టేయచ్చు, వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా తినేస్తారు. ఇప్పుడు లిడ్ పెట్టేసి కాసేపు కుక్ అయిన తర్వాత కొత్తిమీర అయితే చల్లేసాను. ఇప్పుడు ఒక 2 నిమిషాలు అయితే ఆవిరికి పెట్టేస్తున్నాను అనమాట, మూత పెట్టేసి. కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను. ఇదిగోండి, ఇలాగ సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. మనం కర్రీ ఇలాగ పైన కొంచెం ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది అనమాట. అప్పుడు కర్రీ ప్రిపేర్ అయిపోయిందని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇలా ఉంటుందండి థిక్గా, మరి ఎక్కువ గ్రేవీ లేకుండా సెమీ గ్రేవీ అనమాట. దాల్ రైస్, జీరా రైస్ వాటిలకు కూడా సైడ్ డిష్ లాగా కూడా యూస్ చేయొచ్చు మనము. ప్రాన్స్ని చేయాలంటే మరీ హైరాణ పడే వాళ్ళు ఇలా సింపుల్ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. within minutesలో ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటికి కావాల్సిన మసాలాలు రెడీగా మన ఇంట్లో ఎలాగో ఉంటాయి కాబట్టి within minutesలో ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇంట్లో రెగ్యులర్గా వీక్లీ 1 or 2 times అయితే చేస్తూ ఉంటాను. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేసి కామెంట్ చేయండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. స్టే హెల్దీ అండ్ హ్యాపీ. బాయ్ అండి.